లూకా సువార్త 23:43. మనం ఇక్కడ గమనించినట్లుగానైతే ఇద్దరు నేరస్తులు ఉన్నారు. యేసుకి అటువైపు ఇటువైపు ఇద్దరిని వేలాడదీస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి ఆ రీతిగా మాట్లాడారు. ఇక్కడ మీరు మాట్లాడుతున్నటువంటి సంభాషణ ఎట్లా ఉందంటే, ఈరోజు మనం ఈ శిక్ష అనేటువంటిది అనుభవిస్తుంటున్నాము. మనం చేసినటువంటి నేరాలకి, పాపాలకి, ప్రతి దానికి కూడా మనకు విధించేటువంటి ఈ శిక్ష న్యాయమే. కానీ ఇక్కడ ప్రభువు ఏ అన్యాయం చేయలేదు, ఏ పాపము ఎరిగినటువంటి యేసు. కాబట్టి అలాంటి దేవునికి ఇలాంటి శిక్ష పడుతుందని చెప్పని ఎప్పుడైతే ఆ ఇద్దరు దొంగలలో పశ్చాత్తాపం కలిగి దేవుణ్ణి నమ్మడం వేరు, దేవుని స్తుతించడం వేరు, విరిగి నలిగిన హృదయంతో దేవుని స్తుతించడం వేరు. ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు కూడా మనుషులే, ఇద్దరు కూడా దొంగలే. ఏదో ఒక రకంగా వారి యొక్క జీవితాలలో తప్పు చేసి ఆ శిక్షకు పాత్రులయ్యారు. కానీ ఆ ఇద్దరు దొంగల్లో ఒకళ్ళు మాత్రము పశ్చాత్తాపం కలిగి దేవుని అడుగుతుంటున్నారు. ఎలాంటి పశ్చాత్తాపం కలిగి అడుగుతుంటున్నారంటే, ప్రభువా నన్ను క్షమించు, నన్ను పరదేశంలో జ్ఞాపకం తెచ్చుకోనమని ఆ యొక్క దొంగ అడుగుతుంటున్నారు. అక్కడ సంభాషణ అంతా కూడా ఎట్లాగా ఉంటుందంటే, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఆ దొంగ ప్రభువుని క్షమించమని, పరదేశంలో నన్ను చేర్చుకోమని అడగట్లేదు. 3 మేకుల మధ్య వేలాడినటువంటి పరిస్థితుల మధ్యలో దొంగ అడుగుతుంటున్నారు. ఆ చేర్చుకునేటువంటి ప్రభువు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారంటే, పాపం చేసో లేకుంటే ఏదో ఒక రకంగా అట్లాగా ఉన్న పరిస్థితుల్లో కాదు, కానీ ఏ పాపము చేయనటువంటి యేసు ఆ పరిస్థితి కూడా ఎట్లాగా ఉంటుందంటే, ఒకవైపు రక్తం, ఒకవైపు చావు బ్రతుకుల మధ్యలో చివరి క్షణాలలో దేవుణ్ణి అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా ప్రభు క్షమిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లుగా కనుక లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చూద్దాము. ఆమేన్. కాబట్టి నశించిన వారిని వెతికి రక్షించుటకు దేవుడు మన మధ్యకు వచ్చాడు. అది ఏ పరిస్థితిలో ఉన్నా సరే, అది ఎవరైనా సరే, మనము విరిగి నలిగిన హృదయం కలిగిన వారమై దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడు, దేవుడు నన్ను కాపాడుతాడు అని చెప్పని ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిని మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే దేవుని సన్నిధి. మనం ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప హృదయము కలిగి దేవుని ప్రభావమును జ్ఞాపకమును తెచ్చుకో, ప్రభావమును కరుణించు, ప్రభావం ఏ స్థితిలో ఉండొచ్చు, మనం అంతకుముందు గడిచినటువంటి పరిస్థితి ఏదైనా కావచ్చు, ఈ దినమున దేవుడు మన జ్ఞాపకములకు తెచ్చుకుంటాడని పశ్చాత్తాపం కలిగి మనం కానీ దేవుడిని కానీ అడగగలిగితే, దేవుడు ఆ యొక్క దొంగను చేర్చుకున్నట్లుగా ప్రతి ఒక్కరిని చేర్చుకున్నటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఇదే దేవుడు మన కోరుకునేది. ఇదే అసలైనటువంటి శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. దేవుడి యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.